హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. 30 days 30 gears జాతర సీజన్ 2 అయిపోయింది. సీజన్ 3 అండి. సీజన్ 3లో డే 6 అనమాట. డే 6th వెహికల్ కూడా అయిపోయింది. సారీ, డే 7 అనమాట. డే 7లో ఈరోజు మీ ముందుకి జెన్ ఎస్టీలో తీసుకొచ్చాను. ఇంత సీజన్ 1, 2, 3 ఇంత సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా మన ఛానల్లో ఇలాంటి వెహికల్స్ ఖచ్చితంగా మీరు పొందాలి అనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేదంటే మిస్ అయిపోతారు. లో బడ్జెట్ కావాలి, క్వాలిటీ వెహికల్ కావాలి, బైక్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ గురించి వీరంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా లో బడ్జెట్లో మంచి వెహికల్ని అయితే తీసుకుంటారు. అన్నిటికంటే ముందుగా వెళ్ళే ముందు వీడియో గురించి ఒకసారి రైట్ రౌండ్లో వెహికల్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి. క్లారిటీగా చూస్తేనే మీకైతే మొత్తం అప్డేట్ అయితే వస్తుంది. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీకైతే అర్థమవుతుంది. ఇందులో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కటి వివరిస్తాను. క్లారిటీగా వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. వెహికల్ వచ్చేపాటికి జెన్ ఎస్టీలో అండి, మారుతి సుజుకీకి సంబంధించినటువంటి వెహికల్. ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి పెట్రోల్ ఉంటుందన్నమాట, ఇందులో డీజిల్ ఉండదు. 2011 మోడల్. ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయిందండి వెహికల్ వచ్చేపాటికి. వెహికల్ ప్రైస్ కేవలం 89,000కి ఈ వెహికల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. కేవలం 89,000 ఫైనల్ ప్రైస్ అండి. ఫైనల్ ప్రైస్లో వెహికల్ ఒక 1000 రూపాయలు కూడా నెగోషియేషన్ అనేది ఉండదు. ఇది మన ఆఫీస్ అడ్రస్ వచ్చేపాటికి గుడివాడ, రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీసులో వెహికల్ అయితే ఉంటుంది. వెహికల్ మొత్తం కంప్లీట్ వివరణ అయితే ఇస్తాను. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. గుడ్ లుకింగ్లో ఇంటీరియర్ అయితే ఉందండి. ఏసీ కానీ, ఇంజిన్ కానీ, అవుట్లుక్ కానీ, ఎక్స్టీరియర్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 పవర్ విండోస్ అయితే వస్తాయి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి. సెంటర్ లాకింగ్ కూడా ఉంది. బ్యాటరీ అయిపోయింది, సెంటర్ లాకింగ్ అయితే చేయించుకోవాలి. లేట్ చేయకుండా మా నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో. ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ చాలా త్వరగా అయిపోతాయి అనమాట. 2007, 2006 మోడల్ వెహికల్సే 80,000-90,000కి అయితే అమ్ముతున్నారు. ఇది 2011 మోడల్ వెహికల్ అనమాట. కేవలం మీ ముందుకి 89,000కి అయితే తీసుకొచ్చాము. తక్కువ వెహికల్స్ తీసుకొస్తున్నా కాబట్టి దానికి సపోర్ట్గా మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఇంటీరియర్ మొత్తం అంతా మీకు చూపించాను. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. 1,20,000 రీడింగ్ అయితే తిరిగిందండి. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి అండి. ఏ ఒక్క పార్ట్ కూడా మారలేదు వెహికల్కి వచ్చేపాటికి. ఇంజిన్ కూడా జస్ట్ ఒక సింగిల్ సెల్ఫ్కి అయితే ఇంజిన్ స్టార్ట్ అయితే అవుతుందండి. సార్ రేస్ చేస్తున్నాను చూడండి. ఇంజిన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ బీటింగ్ అయితే ఉందండి. సరే బయట కూడా తీసి మొత్తం ఇంజిన్ చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేపాటికి ఇంజిన్ సెక్షన్ అనమాట. పెట్రోల్ ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది జెన్ ఎస్టీలో. గేజ్ కూడా తీసి చూపిస్తున్నాను. ఏమైనా స్మోక్ ఏమైనా వస్తుందేమో చూసుకోండి. దగ్గరగా చూపించండి. చూసుకోవచ్చు, ఎటువంటి స్మోక్ కానీ గ్యాస్ కానీ రావడం లేదండి. వెహికల్ చూసుకోవచ్చు, ఒరిజినల్ లెడ్స్తో ఉందండి. ఎక్కడ ఏ విధమైనటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కూడా లేదు. అంతా పిల్లర్స్ దగ్గర కూడా ఒరిజినల్ లెడ్ అయితే ఉన్నది. ఫ్రంట్ బానెట్ కూడా చేంజ్ కాలేదండి. ఒకసారి డోర్స్ కూడా మీకు చూపిస్తాను. ఏమైనా పార్ట్స్ ఏమైనా చేంజ్ అయితే మీకు చెప్తానండి. ఇది ఫ్రంట్ డోర్ అనమాట, ఫ్రంట్ సెక్షను. ఈ డోర్ అయితే చేంజ్ కాలేదు. ఈ డోర్కి ఎక్కడ రెస్ట్ కూడా లేదు. మీరు కింద సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ డోర్ అయితే చేంజ్ కాలేదు. అండ్ ఇది వచ్చేపాటికి బ్యాక్ డోర్ అండి. బ్యాక్ డోర్ కూడా చేంజ్ కాలేదు. అండ్ ఎక్కడ రెస్ట్ కూడా లేదు, మీరు చూసుకోవచ్చండి. మొత్తం అన్నీ చూసుకోవచ్చు. 2011 కోడ్స్ అయితే ఉన్నాయి మొత్తం డోర్స్కి అన్నిటికి మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్గా ఈ డోర్ మీద ఈ కోడ్స్ అయితే బార్ కోడ్స్ అయితే ఉంటాయి. అందులో 2011 జస్ట్ 11 చూసారా, ఈ కోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎవరు చెప్పరు ఇవి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడికన్నా మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు యూజ్ అయితే అవుతాయి. ఇది వచ్చేపాటికి వెదర్ షీల్డ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, మొత్తం పంచ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా. ఇది పెయింట్ అయితే అయిందండి. పెయింట్ అయింది కాబట్టి వెహికల్ ఈ విధంగా క్వాలిటీగా ఉంది, నీట్గా. ఈ మోడల్ వెహికల్స్ పెయింట్ అవ్వకుండా ఉండవు. ఒరిజినల్ పెయింట్ అయితే చేస్తారు కాబట్టి ఈ విధమైన క్వాలిటీ అయితే ఉంది. ఒకసారి డిక్కీ కూడా మీకు తీసి చూపిస్తాను. డిక్కీకి అయితే ఈ విధంగా ఇట్లా లివర్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు.
డిక్కీ పార్ట్ కూడా మారలేదు, అంతా ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ రెస్ట్ కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. చూడండి మొత్తం మీరు పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. అంతా ఒరిజినల్ షేప్లో అయితే డిక్కీ సైడ్ అయితే ఉందన్నమాట. అండ్ బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా రన్నింగ్లో ఉంది వెహికల్కి వచ్చేప్పటికి. జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ అండి ఇది వచ్చేప్పటికి 4518 వెహికల్ నెంబరు. అండ్ ఈ డోర్ వచ్చేప్పటికి డోర్ రావట్లేదు, ఒకసారి అది చూడండి. అండ్ ఈ డోర్ అయితే చేంజ్ అయిందండి, ఈ డోర్ అయితే చేంజ్ అయింది. కానీ అక్కడ ఒకసారి ఇది కూడా తీసి చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ లేదండి, పర్ఫెక్ట్గా ఉంది, అంత పర్ఫెక్ట్గానే ఉంది. పంచ్ మార్క్స్ కూడా కనబడుతున్నాయండి. అండ్ ఒకసారి వెహికల్ ట్రయల్ కూడా తీద్దాము. బయటికి వెళ్ళి అయితే మీకు ట్రయల్ ఒకసారి తీసి కూడా వెహికల్ రన్నింగ్ ఎలా ఉంది, A to Z డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వెహికల్ గురించి కావాలనుకుంటే డైరెక్ట్గా మా ఆఫీస్కైనా రావచ్చు, లేదా మీరు డైరెక్ట్గా మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని లేదా ఫుల్ పేమెంట్ చేసుకొని వెహికల్ని హోల్డ్ అయినా చేసుకోవచ్చు. వీలైనంత వరకు త్వరగా తీసుకువెళ్ళాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే తక్కువ బడ్జెట్ వెహికల్, అందులో మోడల్ గల వెహికల్ కాబట్టి. అండ్ వచ్చేప్పటికి లైఫ్ చూసుకోవచ్చు, 2026లో లైఫ్ అయితే ఇంకొన్ని నెలల్లో లైఫ్ అయితే ఎక్స్పైర్ అయితే అవుతుంది. అప్పుడు లైఫ్ చేయించుకోవడానికి ఒక 13,000 అయితే అవుతాయి. ఇంకొక 5 years వరకు లైఫ్ అయితే వస్తుంది. ఒకసారి ట్రయల్ కూడా తీద్దామండి. ఫ్రెండ్స్ మనమైతే టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చామండి. 1,21,000 తిరిగింది. వెహికల్ డిస్ప్లేలో ఎటువంటి మాల్వేర్ ఫంక్షన్ లైట్స్ ఒక్కటి కూడా లేదు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఎటువంటి చెక్ లైట్ సింబల్స్ కానీ అలాంటిది ఒక్కటి కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది మీరు లెర్నింగ్ పర్పస్ కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ వెహికల్ యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి చూస్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేప్పటికి డిస్ప్లే మ్యూజిక్ ప్లేయర్ కూడా చేయించారు, ఇది కూడా వర్కింగ్లోనే ఉందండి. ఫ్రంట్ డాష్ బోర్డ్ కూడా బాగా ఎక్కువ పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ఇంజిన్ పికప్ బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. రైట్ సైడ్లో వచ్చేప్పటికి మన ఆఫీస్ అనమాట. ఎప్పుడు ఫుల్ స్టాక్లో ఉంటుంది మన ఆఫీస్ వచ్చేప్పటికి, బైక్స్ కానీ కార్స్ కానీ. ఫ్రెండ్స్ దీన్ని లాంగ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి. ఫ్రంట్ పవర్ విండోస్ కూడా చూసారా, బటన్స్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది, అంతా వర్కింగ్లోనే ఉంది. ఫ్రెండ్స్ ఇది నాగవరపాడు వంతెనండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి డైరెక్ట్ ఇలా ఈ నాగవరపాడు వంతెన ఉంటుంది, నాగవరపాడు వంతెన నుంచి డైరెక్ట్గా వచ్చేసేయచ్చు మన ఆఫీస్కి అయితే. ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్లేదు అనుకొని కొద్దిగా టైం వెచ్చించి చూడండి. చూస్తేనే మీకు పూర్తి వివరణ వెహికల్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు, చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసము వెహికల్ వీడియో అయితే పూర్తిగా తీస్తున్నాం అనమాట. దాదాపుగా ఒక 15 minutes టైం పడుతుంది, అయినప్పటికీ మేము చేస్తున్నాము టైం తీసుకొని.
సస్పెన్షన్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉందండి. సస్పెన్షన్ సౌండ్స్ ఏమైతే లేవు. ఫ్రెండ్స్ చూడండి, చాలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చాము వెహికల్లో. ఇది బైపాస్ రోడ్ అంటారు గుడివాడలో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కావాలనుకుంటే మా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మా నెంబర్స్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు బాయ్. డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.